హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజ స్టూడియో. దిస్ ఇస్ సాయి తేజ. ఏంటి మాటలు కనబడుతున్నాయి, పిచ్చండి ఇది. మాటలు కనబడుతున్నాయి బట్ మంచి కనబడట్లేదు అనుకుంటున్నారా? సో ఫ్రెండ్స్, ఇదేంటంటే నా ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ అయితే కాదు, సో బయట బ్యాక్గ్రౌండ్ అన్నట్టు. సో ఈ వీడియోలో నేనేంటంటే నా ఒరిజినల్ డ్రాయింగ్ సెటప్ అయితే మీకు చూపెట్టబోతున్నాను. సో నా డ్రాయింగ్ సెటప్ వద్ద నేనున్నాను. సో లేట్ ఎందుకు, మీరు కూడా వచ్చేసేయండి. సో ఇదే మన ఒరిజినల్ సెటప్ అన్నమాట. ఈ వీడియోలోకి వచ్చేస్తే నా డ్రాయింగ్ సెటప్, లైటింగ్ సెటప్ అండ్ షూటింగ్ సెటప్ ఈ మూడు చూపెట్టబోతున్నాను. సో లెట్స్ గో. ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడే డ్రాయింగ్ వేస్తానన్నమాట. సో ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తే మీకు ఖచ్చితంగా ఎంతో కొంత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ మనం స్టార్టింగ్ నుంచి వెళ్దాం. సో ఇక్కడ ఒక ప్లాస్టిక్ బాక్స్ పెట్టి దాని మీదకి వెళ్ళి ఈ 2 బాక్సెస్ పెట్టిన. సో నెక్స్ట్ ఒక పొడుగు ఒకటి చెక్క అయితే ఇక్కడ పెట్టేసిన. సో ఇక్కడ సిమెంట్ బత్త, దానికి వెళ్ళి డబ్బా పెట్టేసేసి, సో ఇది కూడా ఒక పిల్లర్ లాగా, ఒక పోల్ లాగా అయితే పెట్టేసిన. సో ఇదొక పోల్, అదొక పోల్, అదొక పోల్, 3 పోల్స్ అన్నమాట. సో ఇలా పెట్టి చెక్క పెట్టి దాని మీదకి వెళ్ళి ఇదొకటి పాత చెక్క అయితే పెట్టేసిన. సో ప్యాడ్ పడకుండా ఈ మూల పెట్టిన. సో ఈ విధంగా అయితే సెట్ చేసిన అన్నమాట. నాకు డ్రాయింగ్ టేబుల్ అయితే లేదు. సో ఇది వచ్చేసి ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేసిన ఐటమ్స్ అన్నమాట. సో మీరు చూడనట్టయితే ఇక్కడ పైన ఐకార్డ్స్లో ఇస్తాను, చూసేయండి. సో దీన్ని అయితే పక్క పెట్టేద్దాం. సో ఇది ఒకటి కవర్, అలాగే ఒకటి హోమ్ మేడ్ ఫిక్సెటివ్ స్ప్రే అయితే తయారు చేసిన. సో దాని గురించి అయితే ఎక్స్పెరిమెంట్లు చేసిన. సో అదైతే వర్కౌట్ అవ్వలేదు ఫ్రెండ్స్. దీన్ని కూడా పక్క పెట్టేద్దాం. సో ఇవన్నీ వచ్చేసి ఏంటంటే ఎల్లో చార్ట్స్, వైట్ పేపర్స్, ప్రింట్ పేపర్లు, న్యూస్ పేపర్స్. సో ఇక్కడ నా డ్రాయింగ్ పేపర్, రఫ్ పేపర్స్ అన్నీ ఇక్కడే ఉంటాయన్నమాట. బుక్స్ కొన్ని అలా అలా ఉన్నాయన్నమాట. సో ఇవి ఎల్లో చార్ట్స్, ఇవి వాడని. సో ఇది వచ్చేసి మన RGB లైటింగ్ సెటప్ అన్నమాట. సో మీరు RRR డ్రాయింగ్లో చూసే ఉంటారు. సో ఇది ఇంకొక లైటింగ్ స్ట్రిచ్, ఇది వెయిట్ కోసం పెట్టా. సో ఇది వచ్చేసి నా పర్ఫ్యూమ్ బాటిల్. సో ఇది వచ్చేసి నేను తయారు చేసుకున్న చార్కోల్ పౌడర్ అన్నట్టు. సో మెయిన్గా డ్రాయింగ్ అయితే నేను ఇక్కడే వేస్తానన్నమాట. సో వచ్చేసి ఏంటంటే నేను జనరల్గా వాడే బుక్ అన్నమాట. సో నేను ప్రాక్టీస్లో అయినా, స్క్రిప్ట్ అయినా, అలాగే ఇంకేవైనా ఎక్కువ ఇందులోనే రాస్తూ ఉంటాను. సో ఇది బుక్ అన్నమాట. సో డైలీ ప్రాక్టీస్ చేస్తాను నేను. దీన్ని కూడా పక్క పెట్టేద్దాం. ఇది వచ్చేసి ఏంటంటే వాట్ ఇఫ్ ఫ్రమ్ చరణ్ వాస్ KGF అని చెప్పి ఇది ఒకటి డ్రాయింగ్ అవుట్లైన్ చేసిన, బట్ పర్ఫెక్ట్ రాలే. సో ఇది కలర్ డ్రాయింగ్, రాధేశ్యామ్ కలర్ డ్రాయింగ్ ట్రై చేసినా కానీ పర్ఫెక్ట్ రాలే. సో ఇవి వచ్చేసి కొన్ని పేపర్స్ అన్నట్టు. సో మనం దీన్ని పక్కగా అయితే పెట్టేసేద్దాం. సో ఎల్లో చార్ట్స్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఇలా పెట్టేసేసి, సో మధ్యలో ఏంటి అంటే ఇలా పేపర్ పెడతాను అన్నమాట, డ్రాయింగ్ షీట్ పెట్టేసేసి ఇలా కెమెరా పెట్టేసేసి షూటింగ్ అయితే చేస్తాను అన్నమాట. ఇలా కొంచెం లైట్స్ కూడా అడ్జస్ట్ చేసుకుంటా. వీటిని కూడా పక్క పెట్టేద్దాం. షూటింగ్ చేయనప్పుడు నేను డ్రాయింగ్ ఎట్లా చేస్తానంటే, సో ఇలా ఈ రెడ్ బాక్స్ పెట్టి దీని మీదకి వెళ్ళి ఈ ప్యాడ్ అయితే పెట్టేస్తా. సో నెక్స్ట్ ఈ మొలను కొంచెం పైగానే వేసి ఈ ప్యాడ్ కింద పడకుండా సెట్ చేస్తాను అన్నమాట. సో ఇలా 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 సెట్ చేసుకుంటే ఏమవుతుందంటే మన మెడకు మీద అయితే ఎక్కువ ప్రెషర్ అయితే పడదు. ఇవి వచ్చేసి నా డ్రాయింగ్ మెటీరియల్స్ అన్నట్టు. పెన్సిల్స్, రకరకాల పెన్సిల్స్, బ్రషెస్ ఇక్కడైతే ఉన్నాయి. సో ఇది వచ్చేసి వెయిట్ కోసం పెట్టిన. ఇది ఫెవికాల్ బాక్స్. సో ఇది వచ్చేసి బ్యాటరీ. సో ఇదే నేను తయారు చేసిన హోమ్ మేడ్ ఫిక్సెటివ్ స్ప్రే, బట్ అంత పర్ఫెక్ట్గా అయితే వర్కౌట్ అవుతలేదు ఫ్రెండ్స్. మీరు ఎవరైనా వాడేది ఉంటే సో అదొకసారి ఎలా తయారు చేయనో కింద కామెంట్లో చెప్పండి, నేను కూడా తెలుసుకొని వీడియో చేస్తాను. మ్యాస్టిక్, ఇది రఫ్ సాల్ట్ పేపర్, ఇది స్మూత్ సాల్ట్ పేపర్. ఇది షో కోసం అయితే తీసుకున్నా. సో ఇది నా ఓల్డ్ ట్రైపాడ్ ఫ్రెండ్స్, విరిగిపోయింది. ఇవి టిష్యూ పేపర్స్. సో నెక్స్ట్ వచ్చేసి నా అన్ని డ్రాయింగ్ మెటీరియల్స్ అన్నీ ఇందులోనే ఉంటాయి, చూపిస్తా. సో ఇవే అన్నట్టు చాలా అంటే చాలా ఉన్నాయి. సో అవన్నీ అయితే వాటి అన్నిటి మీద ఒక వీడియో అయితే చేసిన. సో అది మీరు చూడకుంటే ఇక్కడ ఐకార్డ్స్లో ఇస్తాను, ఎండ్ స్క్రీన్లో వీడియో ఇస్తాను, చూసేయండి మీరు చూడాలనుకుంటే. సో ఇవైతే మరికొన్ని డ్రాయింగ్ మెటీరియల్స్ ఇవి. సో దీన్ని కూడా క్లోజ్ చేసేద్దాం. చెప్పడం మర్చిపోయినా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నా ఇయర్ బడ్స్. సో ఇదే నా లైటింగ్ సెటప్ స్విచ్ అన్నమాట, అవసరం ఉన్నప్పుడు వేసుకుంటా. విప్రో LED, ఇది ఛార్జింగ్ బల్బ్ అన్నట్టు. సో వైర్ ఇలా వెళ్ళిపోయి, సో ఇక్కడ పైన ఒకటి LED బల్బ్ ఉంటుంది అన్నట్టు, ఇది కూడా ఛార్జింగ్ బల్బే. సో ఇప్పుడైతే ఆఫ్ చేశాను. సో నెక్స్ట్ ఈ కిటికీ నుంచి అయితే నాకు మరికొంత లైట్ అనేది వస్తుంది. సో ఇదే నా షూటింగ్ సెటప్ అన్నమాట ఫ్రెండ్స్.
సో ఒక తీగ వేసి కట్టి దానికి ఈ మొబైల్ హోల్డర్ అయితే పెట్టేశాను. సో ఇదైతే కింద పడకుండా ఇక్కడ ఒకటి తాడైతే కట్టిన. సో ఈ ట్రైపాడ్లో నేను ఇలా మొబైల్ పెట్టేసేసి షూట్ అయితే చేస్తానన్నమాట. బట్ కాకపోతే చాలా రిస్క్ ఫ్రెండ్స్, ఎందుకంటే జారి కింద పడి మన మొబైల్ అయితే డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో నా మొబైల్ చాలాసార్లు కింద పడ్డది కానీ ఇప్పుడైతే బ్రేక్ అవ్వలేదు. సో ఇది వచ్చేసి నా చిన్నప్పుడు ఐడి కార్డ్ అన్నట్టు. సో ఈ తాళ్ళన్నీ ఇక్కడ పైన కట్టేసేసి ఇలా అయితే వీటిని సెట్ చేశాను అన్నమాట. సో ఇదే నా చిన్నపాటి డ్రాయింగ్ సెటప్. ఫ్రెండ్స్ చాలామంది ఏమనుకుంటారంటే సో ఫ్యాన్ కింద కూర్చొని ఆరామ్సే డ్రాయింగ్స్ అయితే వేస్తూ ఉంటా, సో యూట్యూబ్ నుంచి కూడా బాగా సంపాదిస్తాను అనుకుంటారు. బట్ అదంతా అబద్ధం. నేను ఇంతవరకు యూట్యూబ్ నుంచి వెళ్ళి ఎర్న్ చేసింది 1 రూపీ కూడా లేదన్నట్టు. దానికి టార్గెట్ ఉంటుంది, అదేంటంటే 1000 సబ్స్క్రైబర్స్ అలాగే 4000 వాచ్ అవర్స్. సో ఎర్న్ చేస్తే 5-6,000 ఇప్పటివరకు నేను కమిషన్ వర్క్స్ నుంచి అయితే ఎర్న్ చేశాను. సో ఆ అమౌంట్ అయితే నేను ఎప్పటికప్పుడు యూట్యూబ్లోనే పెట్టేస్తున్నాను అన్నమాట. అది స్టోరేజ్ కోసం కానీ, డేటా కోసం కానీ, అలాగే డ్రాయింగ్ మెటీరియల్స్ కోసం అయితే ఆ మనీ అయితే యూస్ చేస్తాను అన్నమాట. సో నేనే కాదు, చాలామంది ఆర్టిస్టులు ఇలా ఏదో ఒకటి సెటప్ చేసుకొని లేకుంటే కింద కూర్చొనైనా డ్రాయింగ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఎందుకంటే ల్యాక్ ఆఫ్ సపోర్ట్ వల్ల. సో నేను ఇప్పుడైతే 1.5 ఇయర్ నుంచి ట్రై చేస్తున్నాను. నాకైతే ఒక 725 సబ్స్క్రైబర్స్ అయితే ఇప్పటి వరకు కంప్లీట్ అయ్యారు. అలాగే వాచ్ టైం చూసుకున్నట్టయితే ఒక 250-260 వాచ్ అవర్స్ అయితే వచ్చింది. సో ఆ టార్గెట్ అయితే నేను కంప్లీట్ చేయలేకపోతున్నా. సో ఇక్కడ ఫ్రెండ్స్లో చూసుకున్నట్టయితే దూర ఫ్రెండ్స్ అయితే నాకు ఎంతో కొంత సపోర్ట్ అయితే ఇస్తున్నారు. అలాగే రిలేటివ్స్లో దూరపు రిలేటివ్స్ అయితే నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో వాళ్ళ వల్లనే నేను ఇంకా సర్వైవ్ అయితే అవ్వగలుగుతున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ రా, థ్యాంక్స్. ఇగో ఫ్రెండ్షిప్ అంతా ఫ్రెండ్షిప్కే, ఇదంతా ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్. ప్రతి ఆర్టిస్టు అంటే యాక్టర్ అవ్వవచ్చు, డైరెక్టరే కావచ్చు, సో ఎంతో కొంత సపోర్ట్ అయితే ఉంటుంది. సో అండర్ రేటెడ్ ఆర్టిస్టులు అనేవాళ్ళు వేరే వాటిలో తక్కువ మందే ఉంటారు. బట్ ఆర్టిస్టులలో ప్రతి ఒక్క స్కెచ్ ఆర్టిస్ట్ అండర్ రేటెడే. సో ఎవరైనా నెగిటివ్గా తీసుకున్నట్టయితే సారీ, బట్ ఒక చిన్న హోప్ అయితే ఉంది. ఫ్యూచర్లోనైనా ఎంతో కొంత రీచ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మళ్ళీ ఒక నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. టాటా, బాయ్ బాయ్.